వెల్కమ్ టు ద డైరీ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. రోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ అలానే మార్నింగ్ 9:39కి విజిట్ ప్లాన్ చూడండి ఒకసారి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఈజ్ గివెన్ గ్యాప్ అప్ విత్ హై సెల్లింగ్ ప్రెజర్ విత్ బ్రేకింగ్ ఆఫ్ కన్సాలిడేషన్ వెయిట్ ఫర్ రీస్టేట్ ప్లాన్ ట్రేడ్స్ అండ్ పుల్ బ్యాక్స్. ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ చూస్తే మార్నింగ్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత హ్యూజ్ రెడ్ క్యాండిల్ చూడండి. సెల్లింగ్ ప్రెజర్ ఎంత ఉందో, సెల్లింగ్ ప్రెజర్ తర్వాత నేను చెప్పాను బ్రేకింగ్ ఆఫ్ కన్సాలిడేషన్ వెయిట్ ఫర్ రీటెస్ట్ ప్లాన్ ట్రేడ్స్ అండ్ పుల్ బ్యాక్స్. అది రీటెస్ట్ చేసేదాకా వెయిట్ చేయండి. రీటెస్ట్ చేసిన తర్వాత పుల్ బ్యాక్స్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ రీటెస్ట్ చేసింది కానీ అప్ సైడ్కి వెళ్ళలేదు. ఇక్కడ ఎప్పుడైతే ట్రెండ్ చేంజ్ అవుతుందో అక్కడ మీరు పుల్ బ్యాక్స్లో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని ఎన్నిసార్లు టచ్ చేస్తుందో అది పుల్ బ్యాక్ అనమాట. లోయర్లో లోవర్ హై, లోయర్లో లోవర్ హై చేస్తున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ పుల్ బ్యాక్స్ లోయర్లో లోవర్ హై, లోయర్లో లోవర్ హై, లోయర్లో లోవర్ హై ప్రతిసారి కూడా ఈ ట్రెండ్ లైన్కి చూడండి రెస్పెక్ట్ చేసింది. ఈ పుల్ బ్యాక్స్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, అలానే ఈరోజు లైవ్లో ఏమైనా ట్రేడ్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసాం. ఒక ట్రేడ్ ప్లాన్ చేసాం, అది కూడా ఇండెక్స్లో మూవ్ వచ్చింది కానీ ప్రీమియంలో మూవ్ రాలేదు. ఈ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు కాస్ట్ రిమూవ్ చేశారు. ఓకే, దీనికి లాజిక్ చూద్దాం చూడండి. డౌన్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది చూడండి. ప్రతిసారి కూడా టెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్తుంది. అప్ సైడ్. అలానే అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ లాగితే ఇప్పుడు బ్రేక్అవుట్లో ఒక ట్రేడ్ ప్లాన్ చేసి చెప్పాము. 1 minute టైం ఫ్రేమ్లో ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ 45 నుంచి 49 దాకే వెళ్ళింది. 4 points మూవ్మెంట్ ఇచ్చింది. మేము మా టార్గెట్ వచ్చేసి 14 points అనమాట స్కాల్పింగ్లో. కానీ 4 points మూవ్ అయ్యి ఈ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి కదా, టైం డికే అయిపోయింది. ఈ టైం డికేలో అది 45 to 49కి వెళ్ళి దాని తర్వాత ఈ రెడ్ క్యాండిల్స్లో హ్యూజ్ సెల్లింగ్ చూడండి. బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్లో ఫాస్ట్గా వచ్చేసింది డౌన్ సైడ్కి. దీనిలో ట్రేడ్ చేసి కూడా వేస్ట్. ఈరోజు ప్రీమియమ్స్ లేదు. ఓకే, అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో చేసాం, అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా సేమ్ గ్యాప్ అప్ అయింది. హ్యూజ్ రెడ్ క్యాండిల్ ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్కి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, మేము ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేసామంటే ఇక్కడ 3 PM క్యాండిల్ ఉంది కదా, 3 PM క్యాండిల్ చూడండి. 3 PM క్యాండిల్ 9 క్రాసింగ్లో పెట్టాం. 1 సెకండ్లో జస్ట్ క్రాస్ అయ్యి మళ్ళీ డౌన్స్కి వచ్చేసింది. దానిపైన క్లోజ్ అయ్యి ఉంటే ఈ 3 PM క్యాండిల్ కొంచెం వ్యాల్యూ అనమాట. ఈ వ్యాల్యూలో మనం ఒక మంచి ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, ఈరోజు ఒక ట్రేడ్ తీసుకున్నాం, అది కూడా ఫెయిల్ అయిపోయింది. అలానే ఈరోజు గోల్డ్లో ఒక ట్రేడ్ చేసాం. గోల్డ్లో చూడండి గోల్డ్లో ఏం చెప్పానంటే ఇక్కడ ఒక కరెక్షన్ అవుతుంది. ఆ కరెక్షన్ చిన్న కరెక్షన్ అవుతుంది. ఆ కరెక్షన్ తర్వాత ఒక మంచి అప్సైడ్కి ఒక ఇంపల్సివ్ మూవ్ వస్తుంది. ఈ ఇంపల్సివ్ మూవ్ చూడాలంటే ఒక చిన్న కరెక్షన్ చూసే రావాలి అని చెప్పిన. సేమ్ అలానే మూవ్ అవుతుంది చూడండి. నెక్స్ట్ టార్గెట్స్ ఇవి. అలానే బీటీసీ చూద్దాం. బీటీసీ వచ్చేసి ఇక్కడ రెడ్వేస్లో ఉంది మార్కెట్. ఒక ప్యారల్ ఛానల్లో మూవ్ అవుతుంది చూడండి. ప్యారల్ ఛానల్లో మూవ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా సెల్లింగ్ చూడండి ఒకసారి. ఇక్కడ బయర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ బయర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉన్నారా లేకపోతే సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దీని బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ కనుక సెల్లర్స్ని ఇన్వైట్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే ఈ బుల్ రన్కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనమాట. బట్ కొంచెం కన్ఫర్మేషన్ రావాలి. వితౌట్ కన్ఫర్మేషన్ డోంట్ టేక్ ఎనీ ట్రేడ్స్. ఓకే, బీటీసీ కూడా చూసాం. అలానే ఆయిల్ కూడా చూద్దాం. ఫారెక్స్లో నేను ముందు నుంచి అనలైజ్ చేసి పెట్టాను. ఇది యూఎస్ ఆయిల్ అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ఆ ట్రెండ్ లైన్కి టచ్ అయిన ప్రతిసారి కూడా డౌన్ సైడ్ చూడండి ఎంత పెద్ద ఫాలో వచ్చిందో. సేమ్ నేను ఈసారి కూడా ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ అయింది కదా, అక్కడ నుంచి టచ్ అయ్యి ఇక్కడ ఒక సప్లై క్రియేట్ అయింది చూడండి. ఆ సప్లై నేను టచ్ అయిన తర్వాత చూడండి ఎంత పెద్ద ఫాలో వచ్చిందో. ఓకే, ఫారెక్స్లో చూడండి ఎంత మంచి మూమెంటం వస్తున్నాయో. ఈ మూమెంట్ని క్యాప్చర్ చేయాలంటే మీరు ఫారెక్స్లో మార్నింగ్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ డిస్క్రిప్షన్లో ఉంది. మార్నింగ్ ద్వారా ఓపెన్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రీ స్ట్రాటజీ కోర్సు అలానే లైఫ్ టైం ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీగా ఇస్తాం.
సప్లై డిమాండ్ ఎలా కనుక్కోవాలి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఒక వీడియోలో చెప్పుకుందాం. అది ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో అకౌంట్ వాళ్ళకి మాత్రమే. ఓకే. అందరూ కాయిన్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కాయిన్స్లో మంచి మొమెంటం వస్తుంది ఇన్వెస్ట్ చేసేదానికి లాంగ్ టర్మ్కి. పర్ఫెక్ట్ మొమెంటమ్స్ ఇండియన్ మార్కెట్లో రాదు, ఫారినర్స్ కూడా రాదు. ఇన్వెస్టింగ్ అంటే క్రిప్టో, ట్రేడింగ్ అంటే ఫారెక్స్. ఇంకా ఇండియన్ మార్కెట్ ఇంకా మీ ఇష్టం వచ్చింది యూస్ చేసుకోవచ్చు. ఓకే. మొమెంటమ్స్ చూడండి ఒకసారి. అలానే ఫారెక్స్లో కూడా స్టాక్స్ ఉన్నాయన్నమాట. అంటే యాపిల్, నైక్, అడిడాస్ ఇవన్నీ కంపెనీస్. అలానే ఈరోజు టైం డికే అంటే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇండియన్ మార్కెట్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ టైం డికే చూపిస్తాను. ఇక్కడ చూడండి 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. పెద్ద పెద్ద క్యాండిల్స్, హ్యూజ్ బిగ్ క్యాండిల్స్ ఇవి. ఇక్కడ ఇన్ని పాయింట్స్ క్యాలిక్యులేట్ వస్తుంది. క్యాలిక్యులేటర్ 24 పాయింట్స్ మూవ్ అయింది. 24 పాయింట్స్ మూవ్ అయింది. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. ఇది చూడండి ఆప్షన్ ప్రైస్. నేను ఇది డీప్ ఐటీఎంలో తీసుకున్నాను. ఐటీఎంలో తీసుకున్నాను. ఐటీఎంలో తీసుకుంటే మోస్ట్లీ ఇది ఎంత పెరగాలో దాంతోపాటే దాని ఆప్షన్ చైన్ ప్రీమియం కూడా పెరగాలి. ఓకే. చూడండి ఇక్కడ కూడా చూపిస్తాను. 2.35 రూపీస్ పెరిగింది. 20 పాయింట్స్ మూవ్మెంట్కి 2.35. ఇలా మూవ్మెంట్ ఇస్తే మీ హీరో జీరో కాల్ ఎప్పటికీ వెళ్ళాలి బ్రో. ఇదే హీరో జీరో కాల్లో పాయింట్స్లో వస్తుంది బ్రో. పాయింట్స్లో మీరు $10 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, అది మన డైరెక్షన్ వెళ్తే హోల్డ్ చేయండి, లేకపోతే ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ $10 కనుక 1000x వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ బుల్రన్లో మాత్రం చెప్తున్నాను. ఈ బుల్రన్ని క్యాప్చర్ చేస్తేనే. ఓకే. అది గైస్ అయితే. అలానే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ, ఆ ఎక్స్పైరీ కూడా చూద్దాం. చూడండి ఒకసారి. వెరీ సెట్ నిఫ్టీ పివట్ టైం ఫ్రేమ్లో చేద్దాం అనాలిసిస్ ఎప్పటికీ. చూడండి స్లో బయింగ్ వస్తుంది. డౌన్ సైడ్ నుంచి ఒక 10 లైన్ లాగామనుకోండి, ఆ 10 లైన్కి సపోర్ట్ తీసేసుకోండి. ఆ 10 లైన్కి సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ రాను తగ్గారు. చూడండి రాను తగ్గారు. ఓకే. అంటే దానికి అర్థమైంది ఇక్కడ బయర్స్ తగ్గిపోయారని. ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు. దేనికంటే అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ అది కూడా కాకుండా ఇక్కడ లిక్విడిటీ ఉంది, కొంచెం ఎక్కువ లిక్విడిటీ. మోస్ట్లీ రేపు దీన్ని హిట్ చేయడానికి రావచ్చు. ఇది ఫాస్ట్గా వస్తుంది మూమెంటం వస్తే మటుకు. బ్రేక్అవుట్ ఇస్తుంది ఒకే క్యాండిల్లో. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కదా, తగిలి మళ్ళీ వీ షేప్ రికవరీ ఇస్తుంది. ఓకే. అలానే రేపు గ్యాప్ అప్ అవుతుందో గ్యాప్ అవ్వదు. రేపు మోస్ట్లీ ఒక చిన్న గ్యాప్ అప్ అవ్వచ్చు. ఈడీడే దీని మధ్యలోనే గ్యాప్ అప్ అవ్వచ్చు. గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక డౌన్ సైడ్కి సెల్లింగ్ వస్తే సెల్ చేయండి. బై చేయడానికి అవాయిడ్ చేయండి. రేపు చెప్పాను కదా దేనికో డౌన్ సైడ్ కొంచెం స్టాప్ లాసెస్ ఉన్నాయి, మోస్ట్లీ హిట్ చేసి దానికి రావచ్చు అని. ఓకే. మోస్ట్లీ చిన్న గ్యాప్ అప్, దాని తర్వాత సెల్లింగ్ వస్తే మటుకు ఇక్కడ ఉన్న డిమాండ్ జోన్స్ని టచ్ అయ్యి సడన్గా మూవ్మెంట్ ఇస్తుంది అప్ సైడ్కి. దీన్ని క్యాప్చర్ చేయడానికి మీరు దానికంటే ముందే ఎంట్రీ తీసుకుని ఉండాలి, చిన్న స్టాప్ లాస్తో. అలానే గోల్డ్ కూడా చూద్దాం రేపటికి అనాలిసిస్. గోల్డ్కి అనాలిసిస్ చూడండి. గోల్డ్కి ఇక్కడ ఒక అప్ సైడ్కి ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది, డౌన్ సైడ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇస్తుంది. దీని కాస్టింగ్లో ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఆల్రెడీ ట్రేడ్ ఎంట్రీలో తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. కానీ బీటీసీ చూద్దాం. బీటీసీ క్రిప్టో బుల్రన్ ఈరోజు 1000 పాయింట్స్ మూవ్ అయింది. 1000 పాయింట్స్. దీన్ని బ్రేక్అవుట్ ఇస్తే కొంచెం ఒక బుల్ మూవ్మెంట్ చూడొచ్చు, అంటే స్మాల్ బుల్ మూవ్మెంట్. కన్ఫర్మేషన్ రావాలంటే ఇక్కడ సెల్లర్స్ని ఇన్వైట్ చేయాలి. సెల్లర్స్ని ఎప్పుడైతే ఇన్విటేషన్ చేస్తుందో, నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇస్తుందో, అది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అనమాట. అది మోస్ట్లీ మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ హ్యూజ్ మూమెంటం రావాలంటే ఒక చిన్న మూమెంటం తీసుకోవాలి. అది లిక్విడిటీ. ఆ లిక్విడిటీ ఎట్లా తీసుకుంటుందో, ఒక ఫేక్ బ్రేక్అవుట్ నుంచి తీసుకుంటుందో, ఒక ట్రాప్ చేస్తున్నది ఎట్లా తీసుకుందో మనం చెప్పలేము. బట్ మొమెంటం రావాలంటే కన్ఫామ్గా తీసుకోవాలి. ఓకే. ఇదన్నమాట ప్రీ మార్కెట్ అనాలిసిస్.
ఇండియన్ మార్కెట్కి చేసాం, ఫారెక్స్ మార్కెట్కి చేసాం, క్రిప్టో మార్కెట్కి కూడా చేసాం. ఓకే గైస్, టేక్ కేర్, గుడ్ బై.